కాసేపట్లో అన్నమయ్య జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా రైల్వే కోడూరులోని మైసూరావారిపల్లికి వెళ్లనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన గ్రామ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. గ్రామ సభ అనంతరం పవన్ రోడ్డు మార్గంలో రాజంపేటకు వెళ్లనున్నారు. అన్నమయ్య ప్రాజెక్టుతో పాటు పులపత్తూరు గ్రామాలను సేనాని పరిశీలించనున్నారు. కాసేపట్లో అన్నమయ్య జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేణిగుంట విమానాశ్రయం నుండి నేరుగా రైల్వే కోడూరులోని మైసూరావారిపల్లెకు వెళ్లనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన గ్రామ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. గ్రామ సభ అనంతరం పవన్ రోడ్డు మార్గంలో రాజంపేటకు వెళ్లనున్నారు. అన్నమయ్య ప్రాజెక్టుతో పాటు పులపత్తూరు గ్రామాలను సేనాని పరిశీలించనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి, ఎన్ని గంటలకు చూస్తే రైల్వే కోడూరుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకుంటారు? వారి పర్యటన డీటెయిల్స్ ఓవరాల్ గా ఏ విధంగా ఉన్నాయంటారు? థ్యాంక్ యూ మాధురి. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ అయితే కనుక అన్నమయ్య జిల్లా పరిధిలో ఉన్నటువంటి రైల్వే కోడూరు అలాగే రాజంపేట నియోజకవర్గాలు కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన ఈ రోజు అయితే సుడిగాలి పర్యటన చేరున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆయన అయితే కనుక ఇవాళ ఉదయం దాదాపుగా 10 గంటల సమయంలో కూడా ఏదైతే ప్రత్యేక చాపర్ ద్వారా కూడా ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోవడం జరుగుతుంది. అయితే అక్కడ కూడా భారీ ఎత్తున అయితే అభిమానులు కార్యకర్తలు కూడా ఆయనకు పెద్ద ఎత్తున కూడా స్వాగతం పలికేందుకు ఇప్పటికీ అక్కడికి చేరుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక రైల్వే కోడూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి జనసేన పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి అరవింద్ శ్రీధర్, అలాగే తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి ముక్కారు ఉపానందరెడ్డి, అలాగే తిరుపతికి సంబంధించిన ఎమ్మెల్యే అరవింద్ శ్రీనివాసులు వీళ్ళందరూ కూడా ఇప్పటికే విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే దాదాపుగా ఆయన 10:40 కూడా పూర్తి స్థాయిలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి కూడా ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ కూడా ఆయన రైల్వే కోడూరు నియోజకవర్గానికి చేరుకోవడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఏదైతే మైసూరావారిపల్లెలో ఉందో ఆ పల్లెల్లో కూడా ఏదైతే ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి గ్రామ సభలను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పెద్ద పండగ వాతావరణంలో కూడా పెద్ద ఎత్తున అయితే కనుక ఈ గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. అందులో కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే కనుక ఏదైతే రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మొట్టమొదటిసారిగా కూడా పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున అయితే కనుక ఈ గ్రామ సభల కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ గ్రామ సభల కార్యక్రమంలో ప్రజల నుంచి ఆయన ఎటువంటి ప్రజలు చెప్పేటువంటి వినతులు కావచ్చు, అలాగే ఆయన ప్రజలకు ఎటువంటి హామీలు ఇస్తారని దానిపైన అయితే కనుక ఇప్పటికీ పెద్ద ఎత్తున అయితే కనుక అక్కడ ప్రజలు కూడా తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే చూసుకుంటే కనుక మైసూరావారిపల్లి మొత్తం కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున కూడా ఏదైతే జనసేన పార్టీకి సంబంధించిన జెండాలతో కూడా పూర్తిస్థాయిలో కిటకిటలాడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాయలసీమ వ్యాప్తంగా మొత్తంగా 4 జిల్లాలు కాదు, అలాగే బయట నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి కూడా ఏదైతే రాయలసీమలో అది మొట్టమొదటి గ్రామ సభ మీటింగ్ పెట్టిన నేపథ్యంలో కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా అందరూ కూడా తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు దాదాపుగా 11 గంటల సమయంలో కూడా ఏదైతే గ్రామ సభకు సంబంధించినటువంటి సభ నిర్వహించిన అనంతరం కూడా ఆయన ఏదైతే రోడ్డు మార్గాన్ని కూడా పూర్తి స్థాయిలో దాదాపుగా 2020లో చివరిలో దాదాపుగా ఏదైతే అన్నమయ్య ప్రాజెక్టు కింద
ఏదైతే కట్ట తెగి దాదాపుగా వరద బీభత్సం జరిగిందో ఆ వరద బీభత్సం జరిగినటువంటి గ్రామాలు అలాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి ఆయన అయితే కనుక రోడ్డు మార్గాన రాజంపేట నియోజకవర్గానికి చేరుకొని మధ్యాహ్నం సమయంలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో కూడా విశ్రాంతి తీసుకొని దాని తదనంతరం 1 గంట ప్రాంతంలో కూడా ఏదైతే పులపత్తూరు గ్రామానికి కూడా చేరుకోవడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ పులపత్తూరు గ్రామంలో దాదాపుగా అప్పట్లో వరద బీభత్సం చూసిన నేపథ్యంలో కూడా ఇక్కడ దాదాపుగా 22 మంది కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు అలాగే మునుపటి ప్రభుత్వం ఏదైతే అప్పటి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో అప్పుడు ప్రజలకు ఎటువంటి మేలు చేసింది, అప్పట్లో ఇల్లు కోల్పోయిన వాళ్ళకు ఇల్లు కట్టిస్తామని చెప్పి హామీలు కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి అంశాలను కూడా పెద్ద ఎత్తున అయితే కనుక మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పూర్తిస్థాయిలో అక్కడ ఉన్నటువంటి ప్రజలను వాళ్ళందరినీ కూడా తెలుసుకొని ఇప్పుడున్నటువంటి అక్కడ ఎవరికైతే ఇల్లు లేవో ఆ ఇల్లు ఇవ్వడం కానీ అలాగే కొంతమందికి ఇప్పటికే పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా చాలా పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి వాళ్ళ సాధకాలన్నీ కూడా పూర్తిస్థాయిలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆయన పర్యటన పులపత్తూరు అయిపోయిన తర్వాత కూడా రోడ్డు మార్గాన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి కూడా ఆయన రాత్రికి గన్నవరం అయితే చేరుకుంటారు. అయితే పూర్తిస్థాయిలో ఇప్పటికే చూసుకుంటే కనుక ఏదైతే అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ అలాగే ఎస్పీ కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున డిప్యూటీ సీఎం సంబంధించినటువంటి ప్రోగ్రామ్ కి ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారని కావచ్చు. అడుగడుగున పోలీసు అధికారులు కావచ్చు పెద్ద ఎత్తున కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేస్తారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే రాయలసీమ మొత్తంగా జన సైనికులు అలాగే జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు ఉన్నారో అలాగే జనసేన పార్టీకి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున అయితే కనుక రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మైసూరువారిపల్లెకి అయితే కనుక చేరుకుంటున్న పరిస్థితి ఇక్కడ ఉందని మనం చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా 11 గంటల సమయంలో కూడా ఏదైతే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పూర్తిస్థాయిలో ఇక్కడ చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి సాధక బాధలు కావచ్చు అలాగే గ్రామ సభకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా ఉద్దేశించి ఆయన అయితే మాట్లాడాలని చెప్పుకోవచ్చు. మాధురి. రైట్, థ్యాంక్ యూ సుధీర్.